బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కనుమ కాంతులు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం జరుపుకునే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అంటారు. అందులో మూడో రోజు కనుమగా వ్యవహరిస్తూ ఉంటారు. పశువులకు సంబంధించి కృతజ్ఞత తెలిపే అద్భుతమైన పండుగ కనుమ అని అంటూ ఉంటారు. మరి కనుమ రోజున కాకి కూడా ఇంటి నుంచి కదలదు అని అంటూ ఉంటారు. ఇలా రకరకాల విషయాలకు సంబంధించి అటు ఆధ్యాత్మికంగా ఇటు వైజ్ఞానికంగా చక్కటి వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధన చేస్తూ దైవారాధనలో ఎన్నో విషయాలను ఎన్నో అంతరార్థాలను వారు తెలుసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఒక ఆధ్యాత్మికత పైన అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ చైతన్యం కల్పిస్తూ తన విజ్ఞానాన్ని విస్తారంగా అందరికీ పంచుతున్నారు. శ్రీ 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 ఆది పరాశక్తి క్షేత్రాధిపతులు పీఠాధిపతులుగా కూడా వ్యవహరిస్తున్నారు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు. శుభం తల్లి. కనుమ పండుగకున్న ప్రత్యేకత మీ మాటల్లో. భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా కనుమ శుభాకాంక్షలు. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ, మీరు కనుమ పండుగ యొక్క విశేషము, కనుమ పండుగ యొక్క శోభామయం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనంటే, మన భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో అత్యంత విలువలతో కూడుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి యోగబద్ధమైనటువంటి మోక్షబద్ధమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి సాంప్రదాయ పండుగ సంక్రాంతి. ఇది మన భారతీయులు అందరికీ కూడా తొలి పండుగగా, రైతన్నను ఆదర్శంగా తీసుకునేటువంటి పండుగగా మనం చెబుతుంటాం. ఈ పండుగలో భారతీయతలో కళ ఉట్టిపడేటట్లుగా ఎన్నో సాంస్కృతిక కళలు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి వృత్తులలో జీవిస్తున్నటువంటి ప్రజలు, వీళ్ళందరినీ కూడా గుర్తింపు తీసుకొస్తూ మేమున్నాము, మన భారతీయత ఆచార వ్యవహారాలు ఇంకా ఉన్నాయి అని తెలియచెప్పడంలో ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు చాలా విశేషంగా ఉంటాయి తల్లి. ఈ కనుమ రోజు ప్రత్యేకించి చెప్పాలి అనంటే, ఈరోజు మనం 2 పూటలా తింటున్నాము అనంటే అది రైతన్నకు సంబంధించింది. ఎందుకంటే ఈ రోజుకి మనం ఇలాగున్నాము అనంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షంలో పరమశివుడు పరోక్ష రూపంలో జన్మించాడు అని అనటానికి ఉదాహరణే రైతన్న. అంటే ఆ రైతే ఈశ్వరుడై సకల కోటి జీవరాశులలో వాటిని సేవిస్తూ వాటి మీదే ఆధారపడుతూ వాటి ద్వారా ఆహారాన్ని పండిస్తూ వాటినే సమస్త మానవాళికి అందిస్తున్నటువంటి రైతన్న భగవత్ స్వరూపం. అందుకని కనుమ రోజు ప్రత్యేకించి రైతన్నను గుర్తించవలసినటువంటి రోజు. అదే విధముగా పశువుల దినం కూడా అని అంటారు. పశువుల దినం అంటే ఒక గేదెలు, ఆవులు అలా అని కాదు తల్లి. పశుపక్షాదులు అన్నిటినీ కూడా కలిపి వాటిని గుర్తించేటువంటి ఏకైక పర్వదినం కనుమ రోజు. ఈ కనుమ రోజు రైతులందరూ కూడా విశేషంగా వారు పండిస్తున్నటువంటి పాడి ఏదైతే ఉందో ఆ పాడికి అద్భుతముగా చాలా బాగుండాలని చెప్పి, సమస్త లోకము కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, అంటే అలాగని కాదు తల్లి, ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే రైతన్నలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు చాలా విశేషమైనటువంటి వైభవంతో కుటుంబం అంతా కూడా సఖ్యతతో కలిసి వారు పాడి మీద ఆధారపడినటువంటి పశువులన్నింటినీ కూడా చాలా చక్కగా అందంగా అలంకరించుకొని, ఈ కొమ్ములను కూడా వాటిని అలంకరించుకొని వాటికి రంగులు వేసి అలంకరణ చేసి నూతన వస్త్రాలు వేసి వారికి దగ్గరలో ఉన్నటువంటి 2 రకాల దేవాలయాలకు వెళ్తారు తల్లి. అంటే పూర్వకాలంలో కాటమరాయుడు అని చెప్పేసి ఒక దేవాలయాలు ఉండేవి, మీరు వినే ఉంటారు. అది కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో బిజీ ప్రపంచం అయిపోయారు. చాలామంది వ్యవసాయాలు వదిలేసి ఉద్యోగాల వైపు కూడా వస్తున్నారు. అందుకే మనకు ఆహారం పట్ల అంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవత పొలిమేరల్లో ఉంటారు. అందుకని పండుగ రోజు కనుమ రోజున రైతన్న వారు దేని మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నారో, అది మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నింటినీ కూడా మనం ఎలాగైతే జీవిస్తామో వాటికి కూడా అలాగే పండగ శోభాయమానం తీర్చిదిద్దుకొని వారు ఎక్కడైతే ఈ పాడి పండిస్తున్నారో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా అలంకరించుకొని మామిడి మండలాలతోటి రంగులు వేసుకొని చాలా అద్భుతంగా, సాక్షాత్తు మన కళ్యాణం అయితే ఎలా అయితే జరుగుతుందో మన ఇంట్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అంతే జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రదేశం నుంచి వీటన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని అందంగా అలంకరించుకొని ఊరి పొలిమేరలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పొంగలి నైవేద్యంగా పెడతారు. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎందుకు పెడతారనంటే తల్లి, పొలి అనేటువంటిది ఒక పూర్వకాలం నానుడి నుంచి వస్తున్నటువంటి ఒక పదం. మేర, హద్దు, ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోగలిగితే రైతన్న యొక్క విలువ అర్థమవుతుంది. కనుమలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఆదరణ రోజు మనం ఏ దేవాలయానికి వెళ్ళాలో కూడా అర్థమైపోతుంది. అందుకని కనుమ రోజున ప్రతి రైతన్న కూడా వారి వారి దగ్గర ఉండేటువంటి ఈ పశువులను, మేకలను అన్నిటిని కూడా సిద్ధం చేసుకొని అవకాశం ఉన్నంత మేర ఆ గ్రామ దేవాలయం దగ్గరకు కానీ ఆ కాటమరాయుడు దేవాలయం దగ్గరికి కానీ వెళ్తారు. వెళ్ళి కొత్త కుండ, కొత్త బెల్లము, వారి పాడించి తీసినటువంటి ఆ పాలు, దానికి కావలసినటువంటి పదార్థాలు అన్నీ తీసుకొని వెళ్ళి ఆ ప్రాంగణంలోనే పొంగలిని సిద్ధం చేస్తారు తల్లి. ఇంటి దగ్గర వండుకొని ఎప్పుడు తీసుకొని వెళ్ళరు. ఇక్కడ విశేషం అది. అందుకని కనుమ రోజు అట్లా చేసి ఆ నివేదనలో ఏదైతే వీళ్ళు సిద్ధం చేస్తారో ఆ నివేదనలో సగము తీసుకొని సగం అక్కడ పోగుగా వేస్తారు అమ్మవారి ముందు. ఆ సగంలో వీళ్ళు ఏం చేస్తారనంటే చాలా చోట్ల ప్రామాణికాలలో కొన్ని చోట్ల బలిస్తుంటారు, కొన్ని దేవాలయాల్లో కొన్ని చోట్ల కుంకుమను కలుపుతారు. ఇప్పుడున్న ఆచార వ్యవహారాలలో వారికి ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకుంటారు తల్లి. కనుమ రోజు సాంప్రదాయబద్ధంగా చాలా చోట్ల రైతన్నలు వారి మొక్కు చెల్లించుకొని అక్కడ ఏదైతే ఆ రక్తం వస్తుందో దానితోటి ఇక్కడ ఉన్నటువంటి నివేదన ఏదైతే సిద్ధం చేసుకున్నారో దాంట్లో కలుపుతారు తల్లి. కలిపి దీన్ని తీసుకుని వాళ్ళు ఎక్కడైతే పాడి పండిస్తున్నారో, ఎక్కడైతే పొలాలు ఉన్నాయో అక్కడ ఇవన్నీ జల్లుకుంటారు తల్లి. ఈ కలిపేటువంటి విధానము, ఈ సిద్ధం చేసినటువంటి దాన్ని పొలి అని అంటారు. చాలా సందర్భాల్లో మీకు జాతర జరిగినప్పుడు దీన్ని పొలిమేరల్లో వేస్తుంటారు. అవును. అలాగే కనుమ రోజున తీసుకొని చాలా చోట్ల సందర్భాలలో వాళ్ళు పొలాల్లో జల్లుకుంటారు. అంతే, మనకు రక్షణ కల్పించే వాటికి ఇంత ఆహారాన్ని అందించాలి. అందుకని ఆ సందర్భాలలో ఇప్పుడున్న కాలక్రమేణ పద్ధతుల్లో పొంగలి నివేదనగా చెల్లించి తర్వాత ఇంటికి వచ్చి మరుసటి రోజు నైవేద్యాలు సమర్పించుకుంటారు. పాత సాంప్రదాయ ప్రకారం చెప్పాలి అని అంటే కనుమ రోజునే ఏదైతే దేవాలయం అయితే ఉందో, ఎక్కడైతే గ్రామ దేవతలు ఉన్నారో అక్కడే వాళ్ళకి కాస్త మొక్కును చెల్లించుకుంటే మొక్కుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా రైతన్నలు మొక్కుకుంటారు. ఈ సంవత్సరం పంట బాగుంటే నీకు ఇది సమర్పిస్తానమ్మా, ఇలా చేస్తానమ్మా, ఇంటెల్లపాది వస్తాము, నీకు పొంగల్ సమర్పిస్తాను, నా శక్తి కొద్దీ ఈ నివేదన సమర్పిస్తానని చెప్పి కాస్త రక్తాన్ని చూపిస్తారు. ఇవన్నీ కూడా మన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అన్ని కొట్టిపాడేయడానికి ఏమీ లేదు. అందుకని వీటిని పొలి అని అంటారు. అంటే ఇప్పుడు రక్తము అనేసరికి హింస అనేది ఒకటి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రామాణికాల్లో మనం చూస్తే అది హింస కింద మాట్లాడతాం. హింస చేసేది అది కూడా ప్రామాణికాల్లో కొన్ని ఉన్నాయి తల్లి. అంటే అవి మనం ప్రత్యేకించి చూస్తే ఇది హింస కింద కనపడుతుంది. కానీ ఆచార వ్యవహారాల్లో నానుడి కాలంలో కూడా భగవత్ స్వరూపం లేనప్పుడు కూడా ఒక రాతి బొమ్మను అక్కడ పెట్టేసి అక్కడే దేవతగా అని అనుకొని కొంచెం బలిహరణలు కూడా అప్పట్లో జరిగేవి. వాటి నుంచి ఏంటంటే కాలక్రమం రోజులు మారుతారు, ప్రజలు మారుతారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మీరు ఇది చేయకూడదు అని అన్న మొక్కనమ రోజు ఇంటికి వచ్చి నైవేద్యాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఆహారపు అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి. దీన్ని ఏంటంటే దీన్ని భగవంతుడి మీద ఆపాదించడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయం. కానీ సాంప్రదాయాల్లో ఇలా ఉంది కాబట్టి ఆ వండుకున్నటువంటి నివేదనని కాస్త పోగుగా వేసి అక్కడ ఉంచి తదుపరి మిగిలిన దాన్ని వీళ్ళు ఇంటికి తీసుకొని వచ్చి ఎక్కడెక్కడైతే పొలాలు ఉన్నాయో అక్కడ జల్లుకుంటారు తల్లి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోగుగా వేశారో ఆ నివేదన పొంగల్ని అందరూ కాస్త ప్రసాదంగా స్వీకరించుకొని వారికి కూడా వచ్చినటువంటి బంధువులకి కానీ వీళ్ళు కానీ ఇచ్చుకొని దీనిని ఏదైతే పశువులు అయితే అక్కడ ఉన్నాయో తీసుకెళ్లారో వాటికి బలవంతంగా తినిపిస్తారు. ఇంకొక విధానంలో ఇంకొక రకంగా కూడా కనుమ రోజు చాలా విశేషంగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లోనైతే.
కొన్ని ప్రాంతాల్లోనైతే కోడి పందాలని అది వేరు తల్లి, అది సాంప్రదాయ ఆహ్లాదకరంగా మనం తెచ్చుకున్నటువంటి, మనం ఏర్పాటు చేసుకున్నటువంటివి. కానీ ఆచార వ్యవహారాల్లో కనుమ రోజు కొన్ని సందర్భాలలో పొంగలి వండి ఎక్కువగా ఉప్పును కూడా అందులో కలుపుతారు. ఓకే. మినపప్పుతో చేసిన పదార్థాలు కూడా కనుమ రోజు తినాలంటారు, నిజమేనంటారా? గారెలు, అంతే మినప సున్నుండలు అవి కంపల్సరీ తినాలంటారు. అవి కూడా చెబుతాను తల్లి. ఇక్కడ ఏమిటంటే ఎక్కువగా నివేదన చేసినప్పుడు, పొంగల్ చేసినప్పుడు ఎక్కువగా ఉప్పును కలుపుతారు. ఉప్పు ఈ నివేదనని ఏ పశువులైతే ఉన్నాయో, ఏ పాడి మీద అయితే వీళ్ళు ఆధారపడి బతుకుతున్నారో వాటికి తినిపిస్తారు తల్లి. దాని నమ్మకం ఏమిటనంటే వీటికి ఎప్పటికీ అనారోగ్య సమస్య రాదు, అవి తినవు, కానీ వాటికి తినిపిస్తారు. అందుకని దీన్ని ఉప్పు స్థతి అని అంటారు. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ నడుస్తుంటుంది. అవి ఎద్దులు కావచ్చు, రకరకాలుగా. మీరు గమనించండి, చాలా వరకు మనకు పట్టణాల్లో మనకు తెలియదు, కానీ పల్లెటూరులో మనం వెళ్ళినప్పుడు చాలా వరకు ఈ పాడి మీద ఆధారపడేటువంటి రైతులందరూ కూడా వాళ్ళ ఎద్దుల బండ్లు కానీ, బర్రెలను కానీ, ఆవులను కానీ, గొర్రెలను కానీ అన్నిటినీ కూడా చాలా అందంగా అలంకరించుకుంటారు. అలా చేసుకొని పిండి వంటలు, మీరు అడిగినటువంటి పిండి వంటలు ఏదైతే అన్నామో, దేశం బాగుండాలి, ఊరు బాగుండాలి, క్షేమం బాగుండాలి అని అన్నప్పుడు ఊరిని ఆవహిస్తున్నటువంటి మహమ్మారి అనేటువంటిది ఒకటి పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం జరిగినటువంటి ఆనందోత్సవం వచ్చే సంవత్సరం ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించాలి. మనం వాడుక భాషలో మాట్లాడుకున్నప్పుడు నలుగురు గ్యాదర్ అయినప్పుడు, కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కాస్త వారికి పిండి వంటలు వండడం అనేటువంటిది అలవాటు చేస్తాం. కానీ ఇక్కడ ఎందుకు వండుతామనంటే 3 రోజులు వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాల్లో సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి దేవతలకు ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదైతే ఉందో గారెలు, మినపగారెలు, ఇవి సమర్పించినప్పుడు దేవత అనుగ్రహం సంపూర్ణంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని సున్నుండలు, మినపలు, అరిసెలు, గారెలు, పాకుండలు, అలా చెక్కలు, రకరకాల పిండి వంటలు అందరూ వండి వచ్చినటువంటి ఆడపడుచులకి, కూతుళ్ళకి, అల్లులకి అందరికీ ఇచ్చి పెద్దవారు పంపిస్తూ ఉంటారు తిరిగి. అంటే పండగకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ ఊరి అనుగ్రహం. అందుకని తల్లి కనుమ రోజున ప్రతి కుటుంబంలోనూ కుటుంబ సమేతంగా దర్శించుకునేటువంటి దేవాలయం ఆ ఊరి గ్రామదేవత. ఎప్పుడైతే ఆ గ్రామదేవతను కనుమ రోజు దర్శించుకున్నారో ఆ ఇంటిల్ల పాది ఎప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగు. ఆ ఇంట్లో వండుకున్నటువంటి పిండి వంటలన్నిటిలోనూ కూడా కాస్త నైవేద్యంగా తీసుకెళ్ళి ముక్కనుమ రోజు సమర్పిస్తారు. చేసి అమ్మను దర్శించుకొని తిరుగు బయలుదేరి ఎవరి ప్రయాణం వాళ్ళు సాగిస్తుంటారు. ఈ కనుమ విశేషం అప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలు పడకూడదు. ఇది ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే పొలి నైవేద్యం అంటే కనుమ రోజు ఖచ్చితంగా ముక్కనుమ రోజు నైవేద్యం పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఎలాగైతే ఉందో కనుమ రోజు గ్రామదేవతకు ఖచ్చితంగా నైవేద్యం సమర్పించాలి. అలా సమర్పించినటువంటి గ్రామంలో ఎప్పటికీ కూడా పంట పరంగా నష్టం రాదు, పాడి పరంగా ఇబ్బందులు ఉండవు, రైతన్న పరంగా కన్నీటి ఉండదు. చాలా అద్భుతమైనటువంటి జీవితం వాళ్ళకి నడుస్తుంది. ఎందుకనంటే చాలా పురాణాల్లో ఉంది. అమ్మవారి యొక్క విధానంలో గ్రామదేవతా పురాణాలు మనం చదివితే అక్కడ చెబుతారు తల్లి, కథం దేవా కదా శక్తి మయా దేవా మయా పూర్వక. నేను ఒక మాయాస్వరూపంలో మీ అందరినీ కాపాడుతూనే ఉంటాను, నేను నీకు దర్శనం ఇవ్వలేకపోవచ్చు కానీ నీలోనే నేనున్నాననేటువంటి ఒక అద్భుతమైన చిన్న సందేశం చెప్తుంది తల్లి. అందుకని తల్లికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి నైవేద్యం పొయ్యి మీద వండి పెట్టాలి. అందుకని ఆ రోజున పొంగలి వండి అమ్మవారికి ఏదైనా నైవేద్యం చెల్లించుకొని వాళ్ళు ఏదైనా బలిహరణ చేస్తే ఆ రక్తాన్ని అందులో కలిపి వేసుకునేటువంటిది మన పూర్వకాలం సాంప్రదాయం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రస్తుతం గుమ్మడికాయని నివేదనగా ఇస్తాం, అన్ని రకాల కూరగాయలను కలిపి కదంబంగా చేసి నైవేద్యంగా పెడుతుంటాం. ఇవన్నీ కూడా కనుమ రోజు జరుగుతూ ఉంటాయి. అంటే కాలక్రమేణా రోజులు నడుస్తున్న కొద్దీ అవగాహన పెరుగుతుంది. అలా చేయొచ్చు. తల్లి. అయితే మన గుమ్మడికాయ నివేదన చేసి అంటే దానం చేసుకోవచ్చు, చేయొచ్చు. తర్వాత కదంబం చేసి నైవేద్యం పెట్టి తినడం. గురుగారు, కనుమ రోజున కాకి కూడా ఇంటి నుంచి కదలదు అని అంటారు, ప్రయాణాలు చేయకూడదు అని అంటారు కనుమ రోజున. ఎందుకని? ఇది ఎందుకంటే తల్లి కనుమ రోజు పూర్వీకులు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్మరించుకోవాల్సినటువంటి రోజు, వారికి ఇష్టమైనవి వండి పెట్టాల్సిన రోజు. వారి నామస్మరణతోటి వారిని స్మరించుకొని కాస్త బాధ కలిగి కన్నీళ్ళ నుంచి ఒక కన్నీటి పట్టు కూడా రాల్చాలి. ఇవి చూడకుండా ఆ కుటుంబం నుంచి అక్కడికి వచ్చినటువంటి పెద్దలు కాకి రూపంలో వస్తారని చెప్పేసి ఒక సామెత ఉంది. ఈ నానుడిలో ఖచ్చితంగా ఆ సందర్భం చూసిన తర్వాతే అక్కడి నుంచి కాకి కదులుతుంది. అది ఎంగిలి పడాలి, కానీ తీసుకోదు.
అందుకని పెద్దలను ఎప్పుడూ మరిచిపోకూడదు అని చెప్పడంలో కనుమ పండుగ చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకని ఆ రోజు కూడా ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయరు. ఎందుకంటే కనుమ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్తే కనుమరుగు అవుతారు అనేటువంటి ఒక విధానం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు మనకు ఒక రోజు లీవు హాలిడే అంటేనే ఎక్కువ, ఇంకో రెండో రోజు అని అంటే కుదరదు కదా అంటే గురుగారు. అంత ఇబ్బందికరమైన స్థితుల్లో ఉన్నాము కాబట్టే తల్లి బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు దొరకట్లేదు. అంత ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారు, ఇదిగో పండగ వంటలు చేస్తున్నారు, అమ్మని చూడండి, నమస్కారం పెట్టుకోండి అంటే అయిపోతుంది. ఇది కాదు. ఎందుకంటే సాంప్రదాయం బ్రతికుంది, సనాతన ధర్మం బ్రతికుంది. ఇది మన ఆచార వ్యవహారాలు పాటించి తీరాల్సిందే. ఇప్పుడు ఈ కాలంలో మనం సైంటిఫిక్గా మన పిల్లలకు కానీ ఇవ్వలేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా వరకు కుటుంబాలన్నీ కూడా ఎవరైనా చనిపోతేనే కలుస్తున్నారు, పండగ రోజులు ఎవరు కలవట్లేదు. ఈ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజు కూడా కలవటానికి గల కారణం ఏమిటి? పాడి పంటల మీద దృష్టి కాదు. సంక్రాంతి రోజు కోడి పందాలు, ఇతరితరాలు, ఎద్దుల బండ్ల, ఈ రకరకాలు ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువగా అందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఆస్తి తగాదాలు, రకరకాల వ్యామోహాలు కదా. పండుగ 3 రోజులు కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందటానికి, కుటుంబం యొక్క ఐక్యత తెలపడానికి, మనందరం ఒకే కుటుంబ సభ్యులను తెలపడానికి, బాధలు, భావబంధాలు అన్నింటిని కూడా కాస్త పక్కన పెట్టి ఒకే ఉమ్మడి కుటుంబంగా బ్రతకడానికి, దానిలో ఉన్న ప్రేమానురాగాలు మనకు తెలియచేయటానికి, మనం నిత్యం బ్రతుకుతున్నటువంటి ఆహార విధానాల మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఆ రైతు యొక్క గొప్పతనము, ఈ భూమి యొక్క గొప్పతనం, పంట యొక్క గొప్పతనము, ఈ పాడి మీద ఆధారపడి బ్రతుకుతాము కాబట్టి ఈ పాడి యొక్క గొప్పతనం మనకి తెలియచేయడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధి విధానంగా, ఒకరోజు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, రెండో రోజు ఆనందకరమైనటువంటి కుటుంబాన్ని సాంప్రదాయంగా బ్రతకాలి, మూడో రోజు మనందరం ఒకటే, మనందరికీ ఆధారభూతం ఈ భూమాతే అని తెలియజేయడం కోసం ఇది. ఇలా 3 రోజులు 3 రకాల విధానాలు మనం తీసుకొని జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది తల్లి. దానిలో భాగమే భోగి, సంక్రాంతి, కనుమ. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన కనుమ స్పెషల్ కార్యక్రమం. మరొకసారి బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel